హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. ఈరోజు వీడియోలో మనము జంతికలు లేదా చక్రాలు తయారు చేసుకునే విధానం అయితే చూద్దాము. చక్క సాఫ్ట్గా బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇట్లా నేను చెప్పిన కొలతలతో పిండి వేసుకున్నారు అంటే ఇక్కడ ఎలాగో చూద్దాము. దీంతో 2 శనగపిండి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. మనము శనగపిండి అనేది బయట కొనుక్కొనొచ్చినది కాకుండా శనగపప్పు తెచ్చుకొని మిల్లు దగ్గర ఆడించుకోండి. పిండి అనేది ప్యూర్‌ది ఉంటుంది. అలా అయితే బావుంటుందనమాట. ఇప్పుడు 2 శనగపిండి యాడ్ చేసుకున్నాను. తర్వాత దీనికి 1 బియ్యపిండి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట దీనితోటే. ఇలా అయితే మనకి బాగా గట్టిగా కాకుండా సాఫ్ట్‌గా వచ్చి చాలా మృదువుగా ఎటువంటి ఆయిలు, సోడాలు, వెన్న, నెయ్యి అలాంటివి ఏమి వేయకుండా కూడా నార్మల్గా పిండితోటే ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 2 శనగపిండి వేసుకున్నాము, 1 బియ్య పిండి వేసుకున్నాము. ఆ 2 కూడా చక్కగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. పిండిలు 2 కలిసిపోయిన తర్వాత వాము వేసుకుంటున్నాము. వాము ఒకసారి నలుపుకొని దానిలో ఉన్న ఏమన్నా దుమ్ము అలాంటివి ఉంటే చూసుకొని వేసుకోండి. 3 స్పూన్లు వాము అయితే వేసాను ఈ పిండికి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. కారం కూడా రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి కారం కూడా నేను 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఈ వాము, ఉప్పు, కారం అంతా మంచిగా పిండికి పట్టే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నార్మల్ వాటరే, వేడి చేయాల్సిన అవసరము ఆయిల్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఇలాగా నార్మల్ వాటర్ వేసుకొని మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది సరిపడా పిండడానికి సరిపడినంత కలుపుకోండి. బాగా జారుడుగా కలిపినా కూడా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది. ఇలా కలుపుకొని ఇప్పుడు మనము ఈ చక్రాల పిండిని పక్కన పెట్టుకున్న తర్వాత చక్రాల గిద్దలు అయితే తీసుకుంటాము. తీసుకునే వాటికి ఆయిల్ అప్లై చేసుకుంటే ప్రెస్ చేసేటప్పుడు పట్టేయకుండా ఫ్రీగా వేయటానికి వస్తుందన్నమాట. ఇలాగా ఆయిల్ అప్లై చేసేసుకుని పిండిని దానిలో పెట్టేసుకొని రెడీగా పెట్టుకుంటే మనం ఆయిల్ కాగిన తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు పిండి అయితే దానిలో చక్కగా ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇది పిండి కలుపుకునేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి. బాగా జారుడుగా కలిపితే ఆయిల్ పీల్చేస్తాయి జంతికలు, అట్లా అయితే బాగోవు. ఇట్లా కలుపుకుంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఆయిల్ వేడైన తర్వాత చూసుకొని మనము ఈ జంతికలు పిండుకోవాలన్నమాట. ఇదిగో చూసుకోండి, ఇలాగా పిండి కలుపుకుంటే చూసారా వేయటానికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆయిల్ వేడైన తర్వాత ఇవి వేసేసుకొని వేగిన తర్వాత ఒకసారి టర్న్ చేసుకోవాలి. ఇవి బాగా ఎర్రగా అయితే రావండి, ఎందుకంటే శనగపిండి వేసుకున్నాం కదా. చూసుకొని బుడగలాగిపోయిన తర్వాత తీసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ అలాగే అన్నీ కూడా ఇలా వేసేసుకుంటే మనకి జంతికలు అనేవి చక్కగా రెడీ అయిపోతాయి. చూసారు కదా, గుల్లగా క్రిస్పీగా చాలా బాగున్నాయి. ట్రై చేసి ఫీడ్బ్యాక్